ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా సమస్య నీ మీదకి లేస్తుందేమో, ఎవరైనా శత్రువు నీ మీదకి లేస్తారేమో, ఎప్పుడు కూడా కొంతమంది కలవరపడుతూ ఉంటారు. ఎవరు ఏ విధంగా నన్ను ఇబ్బంది పరుస్తారో, ఎవరు ఏ విధంగా నాకు హాని చేస్తారో అని చెప్పి కలవరపడుతూ ఉన్నారు. కానీ నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచిన దావీదు చెప్తా ఉంటాడు, ప్రభువా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన అపాయము నా యొద్దకు రాదు ప్రభు అని. ఈరోజు విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో అపాయాలు నీ మీదికి రావచ్చేమో, కానీ అవి నీ ఎదుట నిలవలేవు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు, యెహోవా నీ పక్షం ఉన్నాడు. నిశ్చయంగా మనం చూస్తూ ఉంటాం, మన పక్షాన ఉన్నాడు, వారికంటే అధికుడైన వాడు, ఈరోజు గొప్పవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన ఉన్నాడు. కాబట్టి వచ్చే సమస్యను చూసి భయపడి నీ జీవితంలో ముందుకు నువ్వు వెళ్ళకపోతున్నావేమో, కానీ విశ్వాసముతో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగింపబడుతుండగా దేవుడు నీ ఎదుట నీ శత్రువులు నిలబడకుండానట్లుగా ఘన విజయాలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా సమస్య నీ మీదకి లేస్తుందేమో, ఎవరైనా శత్రువు నీ మీదకి లేస్తారేమో, ఎప్పుడు కూడా కొంతమంది కలవరపడుతూ ఉంటారు. ఎవరు ఏ విధంగా నన్ను ఇబ్బంది పరుస్తారో, ఎవరు ఏ విధంగా నాకు హాని చేస్తారో అని చెప్పి కలవరపడుతూ ఉన్నారు. కానీ నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచిన దావీదు చెప్తా ఉంటాడు, ప్రభువా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన అపాయము నా యొద్దకు రాదు ప్రభు అని. ఈరోజు విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో అపాయాలు నీ మీదికి రావచ్చేమో, కానీ అవి నీ ఎదుట నిలవలేవు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు, యెహోవా నీ పక్షం ఉన్నాడు. నిశ్చయంగా మనం చూస్తూ ఉంటాం, మన పక్షాన ఉన్నాడు, వారికంటే అధికుడైన వాడు, ఈరోజు గొప్పవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన ఉన్నాడు. కాబట్టి వచ్చే సమస్యను చూసి భయపడి నీ జీవితంలో ముందుకు నువ్వు వెళ్ళకపోతున్నావేమో, కానీ విశ్వాసముతో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగింపబడుతుండగా దేవుడు నీ ఎదుట నీ శత్రువులు నిలబడకుండానట్లుగా ఘన విజయాలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.